అయ్యిందేదో అయ్యింది, పోయిందేదో పోయింది. 2024లో రాజకీయాలు మస్తు మలుపులు తిరిగినాయి. లీడర్లకు మస్తు షాకులు తగిలినాయి. కలిసొచ్చినోళ్ళు గద్దెనెక్కిర్రు. గాచారం దెబ్బకు కొంతమంది ఆగమయ్యిర్రు. అందుకే ఈ ఏడాదన్నా మంచి కలిసి రావాలి, మళ్ళా జోరు పెంచాలి అన్నట్టు ముచ్చట్లు చెప్పిర్రు లీడర్లు. గద్దెనెక్కిన లీడర్లు ఈ సంవత్సరం కూడా అదే జోరు చూపిస్తాం, దుమ్ము లేపుతాం అని అంటుర్రు. ఎవరెవరి ముచ్చట్లు ఎట్లున్నాయి, ఏం కథ ఒకసారి చూడర్రి. తెలంగాణ లీడర్లంతా కొత్త ఏడాది సంబురాలు ఘనంగానే చేసుకున్నారు. సీఎం రేవంత్ సారు ఇంటర్నెట్ గుట్ల కామెంట్ రాసిండు. రాష్ట్రం ముంగటికి పోవాలి, పబ్లిక్ అంతా సంతోషంగా ఉండాలి అన్నట్టు రాసుకొచ్చిండు. తెలంగాణ భవన్ల కారు పార్టీ వాళ్ళంతా కలిసిండ్రు. మాజీ మంత్రి కేటీఆర్ సారు కేకు కత్తిరించి అందరికి క్యాలెండర్లు పంచిండు. కేసీఆర్ సారే మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, సావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని, తెలంగాణ ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తి స్థాయిలో పొందాలని, ఈ దేశం ఈ రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక కొత్త ఏడాదిలో సారు జైలుకు పోతాడా ఎట్లా అని కొంతమంది అడిగితే ఏసీబీ కేసులో పసలేదు, అదో లొట్ట పీసు కేసు అన్నట్టు చెప్పిండట. సర్కారోళ్ళు ఏదో తీరుగా జైల్లో పెట్టాలని చూస్తున్నా సాందు దొరుకుతలేదు అన్నట్టు మాట్లాడిండట సారు. అటు ఇంకో మాజీ మంత్రి హరీష్ రావు సారు రేజింతల్ గణపయ్య గుడికి పోయి పూజలు చేసిండు. ఇక ఈ రేజింతల్ సిద్ధి వినాయకుడు రోజుకింత పెరుగుతాడట. కారు పార్టీ వాళ్ళు ఉన్నప్పుడే గుడిని ఎలుగుల చేసిండ్రా అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. పబ్లిక్ అంతా కొత్త ఏడాదిలో దేనికి లోటు లేకుండా ఉండాలి అని కోరుకున్నాడట. ఇగిదిట్లుంటే మంత్రి పొన్నం సారు పెదమనిషి జానారెడ్డి ఇంటికి పోయి కలిసిండు, చేతుల చెయ్యి కలిపిండు. అసలే కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్డు ఈసీరని చేస్తామని చెప్పిన సర్కారోళ్ళు పెదమనిషి ఇంటికి కూడా రంగు రుద్దిచ్చిండ్రు. గాముచ్చట మీదనే సారు నారాజైండని కూడా అన్నారు. మరిగా మంత్రి సారు ఇంటికే పోయి మందలిచ్చిండు కాబట్టి గాముచ్చట్లు ఏమన్నా నడిచినాయో ఎట్టనో అనుకుంటారు చాలా మంది. ఏపీలో కూడా లీడర్లు కొత్త ఏడాది సంబురాలు జోరుగానే చేసిండ్రు. ఈసారి అధికారంలో ఉన్నది సైకిల్ పార్టీ వాళ్ళే కాబట్టి తాడిపత్రిలో జేసీ సారు ఆల్చలు చిన్నగా లేదు పోన్రి. డీజేలు పెట్టి పబ్లిక్ తోని స్టెప్పులు వేయించిండు. అందరితోని కలిసి తాను కూడా ఆడిపాడిండు. గిట్లా అన్ని దిక్కులా తీరొక్క తీర్ల నడిచినాయి కొత్త ఏడాది సంబురాలు. డిసెంబర్ 31 నాడు సురువైతే జనవరి 1వ తారీఖు మాపటీలు దాకా మస్తు హంగామా నడిచింది.